ప్రభాస్ బాహుబలి ముందు వరకు ఒకరు, బాహుబలి తర్వాత ఇంకోరు అన్నట్టుగా ఆయన పరిస్థితి అయితే మారిపోయింది మచ్చా. బాహుబలి ముందు వరకు కేవలం టాలీవుడ్కి మాత్రమే పరిచయమైన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏకంగా ప్యాన్ ఇండియా హీరో అయిపోయారు మచ్చా. ఈ సినిమా తర్వాత అన్నీ కూడా ప్యాన్ ఇండియా చిత్రాలు చేస్తూ తన ఇమేజ్ అయితే పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మచ్చా. భారీ బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన సినిమాతో మినిమం గ్యారెంటీ అనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగిస్తున్నారు మచ్చా. అంటే ప్రభాస్కి ఏ రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు మచ్చా. అందుకే ప్రభాస్ నుంచి కనీసం ఒక్క మూవీ అయినా ఒక ఏడాదిలో రావాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు మచ్చా. అలాంటి ఆడియన్స్కి 4 సినిమాలు అందులోనూ ఒకే నెలలో అంటే ఇంకా ఫ్యాన్స్ రాత్రి ఏమాత్రం ఉంటుందో ఆలోచించుకోండి మచ్చా. అయితే కొత్త సినిమాలు కాదులేండి మచ్చా. ప్రస్తుతం రిలీజ్ చిత్రాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభాస్కి చెందిన 4 సినిమాలు అందులోనూ ఒకే నెలలో రిలీజ్కి సిద్ధమవుతున్నాయి మచ్చా. ఇక అసలు విషయానికి వెళ్తే పాన్ ఇండియా స్టార్గా తిరిగిలేని ఇమేజ్తో దూసిపోతున్న ప్రభాస్ పాత హిట్ మూవీస్ అక్టోబర్ నెలలో వరుసగా విడుదల కాబోతున్నాయి మచ్చా. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రభాస్ సినిమాల హంగామా మొదలు కాబోతుంది మచ్చా. అక్టోబర్ 2న చక్రం మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది మచ్చా. అందులో భాగంగానే కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన చిత్రం చక్రం అక్టోబర్ 2న ఈ మూవీ అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయిపోయింది మచ్చా. ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది మచ్చా. చక్రం సినిమాలోని జగమంత కుటుంబం నాది పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మచ్చా. ముఖ్యంగా ఈ పాట కోసమే అయినా సరే ఎక్కువ మంది థియేటర్లో చూడడానికి అయితే వెళ్తారు మచ్చా. అలాగే దశరథన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం సూపర్ హిట్గా అయితే నిలిచింది మచ్చా. ఇందులో ప్రభాస్ లుక్కి అమ్మాయిలంతా ఫిదా అయిపోవాల్సిందే మచ్చా. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 22న రిలీజ్ అయితే కాబోతుంది మచ్చా. అలాగే ప్రముఖ డైరెక్టర్ కరుణాకర్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన చిత్రం డార్లింగ్ ఈ సినిమా కూడా ప్రభాస్కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది మచ్చా. ఈ సినిమా అక్టోబర్ 23వ తేదీన అంటే ప్రభాస్ పుట్టినరోజు నాడు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది మచ్చా. దీంతో పాటు ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్ కూడా అదే రోజు థియేటర్లోకి అయితే రాబోతుంది మచ్చా. ఇలా అక్టోబర్లో మొత్తం 4 చిత్రాలు 4K క్వాలిటీతో థియేటర్లో సందడి చేయడానికి అయితే వస్తున్నాయి మచ్చా. ఇది కదా ఫ్యాన్స్కి అసలైన పండుగ. మొత్తానికైతే ఈ రిలీజ్ చిత్రాలతోనే ప్రభాస్ ఇమేజ్ మరో లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది మచ్చా. ఈ 4 మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి మచ్చా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న పుష్ప 2 చిత్ర గటింగ్ చివరి దశకు అయితే చేరుకుంది మచ్చా. వీలైనంత త్వరగా గటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెడితేనే డిసెంబర్ 6కి రిలీజ్ వీలవుతుంది మచ్చా. దీన్ని దృష్టిలో పెట్టుకుని సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్ర యూనిట్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు మచ్చా. ఇదిలో ఉండగా అక్టోబర్ 3 నుంచి పుష్ప 2 కొత్త షెడ్యూల్ ప్రారంభం అయితే అయిపోయింది మచ్చా. ఆల్రెడీ సుకుమార్ పుష్ప 2 కోసం 2 క్లైమాక్స్ వెర్షన్ చిత్రీకరిస్తున్నారు మచ్చా. కొత్త షెడ్యూల్లో 3వ వెర్షన్ క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నట్లయితే తెలుస్తుంది మచ్చా. ఈ మూడింట్లో ఏది బెస్ట్ అనేది తర్వాత అయితే ఫైనల్ చేస్తారంట మచ్చా. అయితే క్లైమాక్స్ షూటింగ్ మాత్రం అత్యంత రహస్యంగా సుకుమార్ చిత్రీకరిస్తున్నారు మచ్చా. పుష్ప 3 కూడా ఉండబోతుందని అయితే ఎప్పుడో మనతో అయితే చెప్పేశారు మచ్చా. దీనితో పుష్ప 3కి లీడ్ ఇచ్చే విధంగా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్తో సుకుమార్ క్లైమాక్స్ని చిత్రీకరిస్తున్నారు మచ్చా. ఆ ట్విస్ట్ క్లైమాక్స్ గురించి డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లో లీక్ కాకుండా సుకుమార్ అయితే జాగ్రత్త పడుతున్నారు మచ్చా. అందుకే అత్యంత రహస్యంగా నటినట్లు కెమెరామెన్ దర్శకుడు మాత్రమే లొకేషన్లో ఉండేలా షూటింగ్ అయితే జరుగుతుంది మచ్చా. సుకుమార్ ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అదేదో గూస్ బంప్స్ తెప్పించే వ్యవహారం అయ్యి ఉంటుంది మచ్చా. పుష్ప మూవీలో సమంత ఊ అంటావా మావా అంటూ యువ సినీ ప్రేక్షకుల మనసునైతే ఊపేసింది మచ్చా. ఆ పాట విమర్శకుల ప్రశంసలు అయితే అందుకుంది మచ్చా. ఇప్పుడు పుష్ప 2 సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటమ్ బ్యూటీ గురించి చర్చ జరుగుతూనే ఉంది మచ్చా. కానీ ఇప్పటికీ ఆ ఐటమ్ బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు మచ్చా. తాజాగా బాలీవుడ్ బ్యూటీని దింపబోతున్నారని వార్తలు అయితే వినిపించాయి మచ్చా. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశ పట్ని దాదాపు ఖరారైందని వార్తలు అయితే వచ్చాయి మచ్చా. యానిమల్ సినిమా చూసిన తర్వాత తృప్తి డిమ్రీని లాక్ చేశారని అన్నారు మచ్చా. జన్వీ కపూర్తో ఐటమ్ సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుందనే విషయంలో కూడా పుష్ప టీం చర్చ అయితే జరిపారు మచ్చా. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ దింపబోతున్నారు మచ్చా. ఆ బ్యూటీ మరి ఎవరో కాదు మచ్చా, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహోలో ఆమె హీరోయిన్గా అయితే చేసింది మచ్చా. శ్రద్ధ కపూర్ పేరు పుష్ప 2 సెట్లో చక్కెరలు అయితే కొట్టేస్తుంది మచ్చా. శ్రద్ధ కపూర్ అయితే బాగుంటుందని సుకుమార్ కూడా భావించారు మచ్చా. ఇటీవల శ్రద్ధ కపూర్ ప్రధాన పాత్రలు వచ్చిన స్త్రీ 2 మూవీ బాలీవుడ్లో ఏకంగా 700 కోట్లు వసూలు అయితే చేసింది మచ్చా. దీంతో హిందీలో అత్యధిక వసూలు సాధించిన మూవీగా రికార్డ్ అయితే బ్రేక్
క్రియేట్ చేసింది మచ్చా. శ్రద్ధ డ్యాన్స్ ను సాహోలో చూసాం కదా, అందుకే ఈ బ్యూటీతో పుష్పరాజ్ స్టెప్పులు వేస్తే బాగుండని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు మచ్చా. ఇక త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ అయితే రానుంది మచ్చా. ఇకపోతే ప్రస్తుతం జెట్ స్పీడ్ లో షూటింగ్ అయితే జరుపుకుంటున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది మచ్చా. గతంలో పుష్ప 2 పాన్ ఇండియా రికార్డులను అయితే బ్రేక్ చేసింది మచ్చా. మరి ఇప్పుడు ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి మచ్చా. ధూమ్ 4 కి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే మచ్చా. ఇప్పటికే బాగా ఆలస్యమైన నేపథ్యంలో యశ్రాజ్ ఫిలిమ్స్ ఎంకే మాత్రం డిలే చేయకూడదని ముందుకు కదులుతుంది మచ్చా. ఇప్పటికే హీరోగా రణబీర్ కపూర్ని ఫైనల్ అయితే చేసేసింది మచ్చా. హీరో ఎంపికలోనే సదరు నిర్మాణ సంస్థ బోలెడంత తర్జన భర్జన పడింది మచ్చా. చివరిగా ఆదిత్య చోప్రా పాన్ ఇండియా రేంజ్లో రణబీర్ ఇమేజ్ చెక్ చేసుకొని లాక్ చేశారు మచ్చా. ఈసారి ధూమ్ 4 ఫ్రాంచైజీకి సౌత్ కోటింగ్ కూడా ఇవ్వాలని అయితే చూస్తున్నారు మచ్చా. దీనిలో భాగంగా తెలుగు తమిళ నటుల్ని సైతం భాగం చెయ్యాలని భావిస్తున్నారు మచ్చా. ఇప్పటికే విలన్ గా సూర్య పేరు కూడా తెరపైకి అయితే వచ్చేసింది మచ్చా. ప్రభాస్ పేరు కూడా గతంలో వైరల్ అయ్యింది మచ్చా. ప్రాజెక్ట్ మూవ్ అయితే ఇంకా చాలా పేర్లు తెరపైకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మచ్చా. అయితే ఇంతవరకు దర్శకుడు ఎవరు అన్నది ఫైనల్ అయితే కాలేదు మచ్చా. పాత దర్శకులను రిపేర్ చేస్తారా, కొత్త వరకు ఛాన్స్ ఇస్తారా అని మీమాంస చాలా కాలంగా అయితే ఉంది మచ్చా. అయితే ధూమ్ 4 అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లేలా ఏకంగా సంచలన దర్శకుడిని ఎంపిక చేశారు మచ్చా. ఏక్ ఆఫ్ సిద్, బ్రహ్మాస్త్ర లాంటి చిత్రాలని డైరెక్ట్ చేసిన అయన్ ముఖర్జీని దర్శకుడిగా నిర్ణయించినట్లు తెలుస్తుంది మచ్చా. అతడి మేకింగ్ సర్లీ నచ్చి యశ్రాజ్ ఫిలిం అతన్ని కన్ఫర్మ్ చేస్తుందా లేదని అయితే ఇంకా తెలియాల్సి ఉంది మచ్చా. ప్రస్తుతం అయన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే మచ్చా. ఇందులో రుతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఒకేసారి ఇద్దరు టాప్ స్టార్లను ఈ సినిమా ద్వారా అయన్ ముఖర్జీ హ్యాండిల్ చేస్తున్నారు మచ్చా. దీంతో ఆదిత్య చోప్రా ఎంతో కాన్ఫిడెంట్ గా ధూమ్ 4 కి అయన్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారు మచ్చా. ఈ సిరీస్ లో కూడా చాలా మంది స్టార్ హీరోలు భాగమవుతారు అన్నది తెలిసిందే మచ్చా. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలో లైన్ అప్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది మచ్చా. హిందీలో వార్ 2 మూవీ ఎప్పటికీ షూటింగ్ దశలో అయితే ఉంది మచ్చా. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా ఈ చిత్రం సిద్ధమవుతుంది మచ్చా. రుతిక్ రోషన్ తో కలిసి వార్ 2 తారక్ ఈ స్క్రీన్ షేర్ అయితే చేసుకుంటున్నారు మచ్చా. దేవరతో నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి తారక్ బాగా అయితే రీచ్ అయ్యారు మచ్చా. వార్ 2 మూవీతో ఖచ్చితంగా బాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ని ఎన్టీఆర్ ఏర్పాటు చేసుకోవడం అయితే ఖాయం మచ్చా. వార్ 2 మూవీ 2025లో థియేటర్స్ లోకి అయితే రానుంది మచ్చా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీని తారక్ ఇప్పటికే స్టార్ట్ చేశారు మచ్చా. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు కావచ్చు మచ్చా. 2026 జనవరికి ఈ మూవీ థియేటర్స్ లోకి అయితే రానుంది మచ్చా. దీని తర్వాత మరలా కొట్టాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 2 రిలీజ్ కానుంది మచ్చా. ఈ చిత్రాన్ని తారక్ 2025 ఆఖరిలో స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది మచ్చా. దీని తర్వాత ఎన్టీఆర్ లైన్అప్ లో జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ అయితే ఉన్నారు మచ్చా. ఇప్పటికే నెల్సన్ దిలీప్ ఎన్టీఆర్ కోసం ఓ మంచి కథనైతే సిద్ధం చేశారంట మచ్చా. నెల్సన్ దిలీప్ రజనీకాంత్ తో జైలర్ 2 మూవీకి ప్లాన్ చేసుకుంటున్నారు మచ్చా. ఈ సినిమా ఆలస్యం అయితే ఎన్టీఆర్ తో సినిమా కన్ఫర్మ్ చేసుకుని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలు అయితే ఉన్నారు మచ్చా. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఉండబోతుంది మచ్చా. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేసరికి కనీసం 4 ఏళ్ళు పట్టవచ్చు మచ్చా. వెట్రిమారన్ లైన్అప్ లో విడుదల 2 ఒడివాసల్ సినిమాలు ఉన్నాయి మచ్చా. వీటి తర్వాత ఎన్టీఆర్ తో మూవీ పైన వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉంది మచ్చా. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఇద్దరు డిస్కషన్ చేసుకున్నట్లు వెట్రిమారన్ గతంలో అయితే క్లారిటీ ఇచ్చారు మచ్చా. అంటే ఏ విధంగా చూసుకున్నా ఈ సినిమాలు అన్ని పూర్తి చేసి కొత్త దర్శకుడితో మూవీ చేయాలంటే కనీసం 4 ఏళ్ళు పైన పడుతుంది మచ్చా. అయితే తారక్ త్వరలో మరలా స్క్రిప్ట్ వినాలని అయితే అనుకుంటున్నారట మచ్చా. ఈ సినిమాల మధ్యలో తక్కువ టైంలో కంప్లీట్ అయిపోయే కథ ఏదైనా వస్తే చేయడానికి తారక్ అయితే సిద్ధంగా ఉన్నారు మచ్చా.